కాకినాడ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. అందులో మొదటిది తుని. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున దాడిశెట్టి రాజా గారు, అట్లాగే టీడీపీ తరపున యనమల దివ్య గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ అన్ని సర్వేల అంచనాల ప్రకారం వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా విజయం సాధించబోతుందని చెప్తున్నారు. తుని నియోజకవర్గంలో 2014లోను 2019లోను రెండుసార్లు దాడిశెట్టి రాజా గారు వైఎస్ఆర్సీపీ తరపున విజయం సాధించారు. 2014లో 18,573 ఓట్ల మెజారిటీ సాధించగా 2019లో 24,016 ఓట్ల మెజారిటీని సాధించారు. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ప్రత్తిపాడు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున వరపుల సుబ్బారావు గారు, అలాగే టీడీపీ తరపున వరపుల సత్యప్రభ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ అన్ని సర్వేల అంచనాల ప్రకారం టీడీపీ ఖచ్చితంగా గెలవబోతుందని చెప్తున్నారు. ప్రతిపాడులో గత 2 ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. 2014లో వైఎస్ఆర్సీపీ తరపున వరపుల సుబ్బారావు గారు 3,413 ఓట్ల మెజారిటీ సాధించగా 2019లో వైఎస్ఆర్సీపీ తరపున పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారు 4,666 ఓట్ల మెజారిటీని సాధించారు. తర్వాతలా అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్న పిఠాపురం నియోజకవర్గం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున వంగా గీత గారు, అలాగే జనసేన తరపున కొనిదెల పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆత్మసాక్షి సర్వే ప్రకారం పోటాపోటీ నెలకొంటుందని, మిగతా 3 సర్వేల ప్రకారం జనసేన గెలవబోతుందని చెబుతున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ జనసేన గెలిచేదానికే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పిఠాపురంలో 2014లో ఎస్విఎస్ఎన్ వర్మ గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా 47,080 ఓట్ల మెజారిటీని సాధించగా 2019లో వైఎస్ఆర్సీపీ తరపున దొరబాబు గారు 14,992 ఓట్ల మెజారిటీని సాధించారు. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కాకినాడ రూరల్. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున కురసాల కన్నబాబు గారు, అలాగే జనసేన తరపున పంతం వెంకటేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆత్మసాక్షి సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని, అలాగే మిగతా 3 సర్వేల ప్రకారం జనసేన విజయం సాధిస్తుందని చెబుతున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ జనసేనకే ఎడ్జ్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 2014లో టీడీపీ, 2019లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించాయి. 2014లో టీడీపీ తరపున పిల్లి అనంతలక్ష్మి గారు 9,048 ఓట్ల మెజారిటీ సాధించగా 2019లో వైఎస్ఆర్సీపీ తరపున కురసాల కన్నబాబు గారు 8,789 ఓట్ల మెజారిటీని సాధించారు. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పెద్దాపురం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున డి దొరబాబు గారు, అలాగే టీడీపీ తరపున నిమ్మకాయల చినరాజప్ప గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆత్మసాక్షి సర్వే ప్రకారం పోటాపోటీ నెలకొంటుందని, మిగతా 3 సర్వేల ప్రకారం టీడీపీ గెలుస్తుందని చెబుతున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ గెలిచేదానికే ఎడ్జ్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. పెద్దాపురం నియోజకవర్గంలో గత 2 ఎన్నికల్లోనూ టీడీపీ తరపున నిమ్మకాయల చినరాజప్ప గారు విజయం సాధించారు. 2014లో 10,663 ఓట్ల మెజారిటీ సాధించగా 2019లో 4,027 ఓట్ల మెజారిటీని సాధించారు. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కాకినాడ సిటీ. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే టీడీపీ తరపున వి వెంకటేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ రైస్ సర్వే అంచనాల ప్రకారం పోటాపోటీ నెలకొంటుందని, ఆత్మసాక్షి ప్రకారం వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, ఆర్టీవీ మరియు పాయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రకారం ఇక్కడ టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ పోటాపోటీ నెలకొనేదానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకినాడ సిటీ నియోజకవర్గంలో 2014లో టీడీపీ, 2019లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించాయి. 2014లో టీడీపీ తరపున వెంకటేశ్వరరావు గారు 24,000 ఓట్ల మెజారిటీని సాధించగా 2019లో వైఎస్ఆర్సీపీ తరపున చంద్రశేఖర్ రెడ్డి గారు 14,111 ఓట్ల మెజారిటీని సాధించారు. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ జగ్గంపేట. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున తోట నరసింహం గారు, అలాగే టీడీపీ తరపున జ్యోతుల నెహ్రూ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ అన్ని సర్వేల అంచనాల ప్రకారం ఖచ్చితంగా టీడీపీ గెలవబోతుందని చెప్తున్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో గత 2 ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. 2014లో వైఎస్ఆర్సీపీ తరపున జ్యోతుల నెహ్రూ గారు 15,932 ఓట్ల మెజారిటీ సాధించగా 2019లో జ్యోతుల చంటిబాబు గారు 23,365 ఓట్ల మెజారిటీని సాధించారు. ఇప్పుడు కాకినాడ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున చలమల శెట్టి సునీల్ గారు, అలాగే జనసేన తరపున ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆత్మసాక్షి సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, మిగతా 3 సర్వేల అంచనాల ప్రకారం జనసేన గెలుస్తుందని చెబుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ జనసేన గెలిచేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కాకినాడ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 2014లో టీడీపీ తరపున తోట నరసింహం గారు 3,431 ఓట్ల మెజారిటీ సాధించగా 2019లో వైఎస్ఆర్సీపీ తరపున వంగా గీత గారు 25,738 ఓట్ల మెజారిటీని సాధించారు.
మొత్తంగా చూసుకున్నట్లయితే కాకినాడ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 3 టీడీపీకి ఎడ్జ్ ఎక్కువ ఉన్నట్లు, 2 జనసేనకి ఎడ్జ్ ఎక్కువ ఉన్నట్లు, ఒక దాంట్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతున్నట్లు, మరొక దాంట్లో పోటాపోటీ నెలకొనేదానికి అవకాశం ఉన్నట్లు ఈ సర్వేలు అయితే చెబుతున్నాయి. అలాగే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే ఇక్కడ జనసేన గెలిచేదానికి ఆస్కారం ఉన్నట్లు ఈ సర్వేలు అయితే చెబుతున్నాయి. మీ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎవరు గెలుస్తున్నారో కింద కమెంట్స్ రూపంలో తెలియపరచండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.